విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, ఇంపాసిబుల్. విశ్వాసం లేదనుకోండి, మనం ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తే అది దేవుణ్ణి అవమానపరిచినట్లు. మీకు అర్థమైందా? ఒక గుడ్డోడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిలబడితే యేసుప్రభు అన్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, నమ్ముతున్నాం ప్రభు అన్నారు. యేసుప్రభు వాళ్ళ కళ్ళ మీద ఇలా చేయబెట్టి ఇలా తీసిన వెంటనే వాళ్ళ కళ్ళు ఓపెన్ అయినాయి. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, అది దేవుణ్ణి అవమానపరిచినట్లు. దేవుణ్ణి మనం అవమానపరచకూడదు. దేవుణ్ణి మనం ఘనపరచాలి అని అంటే మన లోపల విశ్వాసం ఉండాలి. విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి.